ఇప్పుడు అదేదో ఆ రూల్ ఒక్కటి పర్లేదు వేయకపోయినా పర్లేదు అన్నట్లుగా అన్నారని మనం దిల్ రాజు చెప్తున్నారనమాట. సో తమ్ముడు ప్రమోషన్స్ టైంలో సేమ్ ఇదే టాపిక్ వస్తే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు ఓటీటీస్ ఇవ్వడం వల్ల దానికి ఎక్కువ విజిల్స్ పెడుతున్నాయి, హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ పెడితే విజిల్స్ వేస్తున్నారు. సో దానివల్ల ఓకే ఇది వచ్చేస్తుంది ఇమీడియట్ గా ఈ డే సో అండ్ సో దానికి ఎలాగో 4 వీక్ విండో అనేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. సో ఇందులో వచ్చేస్తుంది అంటే లేదు వాళ్ళు కూడా అడగట్లేదు, దే ఆర్ నాట్ పోస్టర్స్ మీద లోగోస్ ఫైన్, బట్ సినిమాల్లో కంపల్సరీ మాది స్లైడ్ అయ్యాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ మేమే బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం అని చెప్పేసి ఆయన నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఉంది అది, బట్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎనీ డే ఏ ఓటీటీకి థియేటర్స్ ఎంటీ అవ్వాలని ఉండదు, ఏ థియేటర్స్ వాళ్ళకి కూడా ఓటీటీస్ ఉండకూడదు అని ఉండదు. ఇందులో ఆయన ఇంకో యాంగిల్ కూడా చెప్పారు, ఏ ఓటీటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా నెట్ఫ్లిక్స్ కొన్నారని మేమే ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవాలి కాబట్టి, అంటే మా సినిమా గొప్ప కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు, లేదంటే మా సినిమా తోపు కాబట్టి ప్రైమ్ వాళ్ళు కొనుక్కున్నారని చూపించుకోవడానికి ప్రొడ్యూసర్స్ ఇంకా గుడ్డిగా దాన్ని ఫాలో అవుతున్నారని కూడా కామెంట్. సార్ ఓటీటీ అయినా థియేటర్స్ అయినా మీకు సోషల్ మీడియా అయినా ఇవన్నీ ఏంటంటే మాధ్యమాలు టు లెట్ ఆడియన్స్ వాచ్ దట్ పర్టికులర్ కాంటెంట్. వీళ్ళందరూ ఒకరికొకరు శత్రువులు కాదు, ఒకరికొకరు మిత్రులే నాకున్న అండర్స్టాండింగ్లో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగే ఇది. మీకు ఇప్పుడు ఆ స్లైడ్ ఎందుకు వేస్తారంటే సేమ్ మీకు చెప్పినట్టు నెట్వర్క్ వాళ్ళు అంత ప్రీమియం పే చేసినప్పుడు థియేటర్కి వచ్చినప్పుడు ఆ బిగ్గెస్ట్ ప్రమోషన్ అనేది వీళ్ళు ఎక్స్ట్రా డబ్బులు పెట్టకుండా అయిపోతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళు ఏమంటారు, అరే ఇలా పెడితే రేపు పొద్దున చూడడానికి రారు కదా అనేది. సింపుల్ లాజిక్ సార్. థియేటర్ వరకు వచ్చి ఆ స్లైడ్ చూసారంటే అర్థం ఏంటి, థియేటర్కి వచ్చారనే కదా. ఆ స్లైడ్ చూసి ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఆ సినిమా బాగాలేనట్టు.